సిద్ధపడ్డారట. ఆ విధంగా ప్రణాళికలు చేసుకుంటున్నారు. మీకు అంత ఈజీ కాదు అని ఈసారి. దేనికండి 2019 ఇంక ఈజీ కాదు, 29కి ఇంకా ఈజీ కాదు ఏది అంటే. ఒకటండి, ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ మొన్న ఎలక్షన్లో వాళ్ళు నిజంగా కూడా ప్రజలు వాళ్ళని నమ్మారు, వీళ్ళు చేయగలరు, ప్రజల్ని సస్యశ్యామలంగా ఉంచగలరు, కక్షలు కార్వణ్యాలు లేకుండా, బ్లేడ్ బ్యాచ్ లేకుండా, గంజాయి వాళ్ళు లేకుండా, అలాగే మద్యం అనే విషయంలో నీ మద్యం తగ్గిస్తున్నాను చీప్ లిక్కర్లు అమ్మి జనాలు ప్రాణాలు మీ ఎగ్జాంపుల్ రాకేష్ మాస్టర్ గారండి. ఆయన బీర్లు తాగుతూ చచ్చిపోయాడని చెప్పి ఆ మధ్య తెగ చెప్పుకునేవారు. జగన్మోహన్ రెడ్డి జనాలు ఎంత విపరీతంగా మోసం చేశాడు అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కార్యకర్తలు కాదండి మోసం చేసింది, ఆయన నాయకులే మోసం చేశారు, ఆయన పక్కన ఉన్న వాళ్ళు. ఇప్పుడు 2029లో కూడా కార్యకర్తలే మోసం చేయరండి. ఎవరైతే ఆయన వెనకాల ఈరోజు వాగుతున్నారో, ఆయన పక్కన కూర్చుని మాట్లాడుతున్నారో వాళ్ళు మళ్ళీ ఉండరండి. గెలవం అని తెలిస్తే మా డోర్లు ఓపెన్ అవుతే, టీడీపీ, బీజేపీ, జనసేన డోర్లు ఓపెన్ అవుతే, డోర్స్ ఓపెన్ అవుతే కనుక వచ్చి మా దాంట్లో టికెట్లు అడుగుతారు. 11 మందిని కూడా ఉంచరా అంటే దైవాధీనం అండి, అది ఎలా జరగబోతుందో మనం చెప్పలేము. ఎందుకంటే వెర్ర వీగిన వాళ్ళు, మిడిసిపడిన వాళ్ళు ఎంతో మందిని చూసామండి నాశనం అయిపోయినాయి. ఈయనేం అతిథుడేం కాదు దాని విషయంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వెర్రవీగారో, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాక కూడా ఏం జరగబోతుందో తెలిసాక, ఎలక్షన్ అయిపోయాక కూడా 175 ఆళ్ళవే అని చెప్పి చాలా వెర్రవీగారు. ఎంత వెర్రవీగారో అంతా కింద పాతాలను పడిపోయాడు. సరే సింపుల్గా ఒకే ఒక క్వశ్చన్ వేస్తాను వర్మ గారు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వాళ్ళ నాయకులకి. 2019 నుంచి 2024 ఎలక్షన్ ముందు వరకు మీరు ఎన్ని డిబేట్లు పెట్టారు, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, ఎంతమంది ప్రజల్లోకి వెళ్ళారు, ఎంతోమంది ప్రాణాలు పోతే వాళ్ళ ఇళ్ళకి మీరు ఎన్నిసార్లు పరామర్శిస్తాకు వెళ్ళారు. ఇవాళ మీరు శవరాజకీయాలు చేయడానికి వస్తున్నారా ఏంటి? మీకు సెక్యూరిటీ పెంచాలి, దేనికి పెంచాలి? ఏమి ఓడపీకారని మీరు ఈ రాష్ట్రాన్ని పాతాళానికి తొక్కేసి 25 ఏళ్ళు వెనక్కిపోయినందుకు మీకు సెక్యూరిటీ పెంచాలా? జనాల చాటలతో దుమ్మెత్తి పోసేసారు మీ నెత్తుల మీద. ఒక్కటి చెప్తున్నాను చూడండి, 2019 నుంచి 24 వరకు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడేటువంటి ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ డిపాజిట్లు కూడా దొరకకుండా పోయి ఈరోజు దొరికితే చెప్పు దెబ్బలతో కొడతారేమో అని, దొరికితే ఎక్కడన్నా కేసులని తవ్వి లోన్ వేసేస్తారేమో అని చెప్పి టిక్కెట్లు వేసుకుని దేశాలు పారిపోతున్నారు. వీళ్ళ ప్రజాప్రతినిధులండి. ఈరోజు రాజకీయం అంటే ఏంటి, పాలన అంటే ఏంటో చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి వీళ్ళు. రాబోయే తరాలకి వీళ్ళిద్దరు ఎగ్జాంపుల్ అండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక యోధుడు అని తెలుసా? జనాలందరూ కూడా ఫస్ట్ ఇంతవరకు అంటే మేము అంటే నాయకులకి గ్రౌండ్లోకి వెళ్ళలేకపోవచ్చు, అంటే పైన ఉన్న వాళ్ళు చూడలేక, కానీ మాలాంటి వాళ్ళు కిందకి వెళ్తుంటే మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదో అనుకున్నామమ్మా. ఇలాంటి నాయకుడిని చూస్తే నిన్న తెలిసిన ఒక ఆవిడ ఏదో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కోసం నాకు ఫోన్ చేసి, ఆవిడ అబ్దుల్ కలాం గారు రేంజ్కి వెళ్ళిపోతాడమ్మా, ఆయన దొరకడు ఎవరికి, అలాంటి వ్యక్తి యోధుడైపోతాడమ్మా. ఏంటంటే మీరు అలా మాట్లాడుతున్నారంటే, పవన్ కళ్యాణ్ గారి కోసం ఎవరైతే తప్పుగా మాట్లారో ఇవాళ వాళ్ళు లెంపలు వేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడమ్మా. వన్ అండ్ ఓన్లీ హీరో సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా హీరో ఎవరన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా విడగొట్టాలని చూసినా వాళ్ళు ఇడిపోరండి. వాళ్ళు చక్కగా 2029 కాదు 2039 కూడా మా కూటమి చూస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే సీఎం అవరా ఇప్పుడప్పుడే? ఖచ్చితంగా అవుతారండి సార్. జీవితకాలం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని ఆయన ఎక్కడ అనలేదండి. ఈసారి ఆయనకి ఇచ్చారు అవకాశం. 2029లో ఏమో పవన్ కళ్యాణ్ గారు ఆశించవచ్చు కదండి, ఆ సీటు ఆపేడు. కళ్యాణ్ గారు ఊహించింది జరిగింది. ఎవరైనా అనుకున్నారంటే 11 సీట్లకి జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి అన్ని సంక్షేమాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి ఆగిపోతే ఎవరైనా అనుకున్నారు? అసలు మేమైతే అనుకున్నాం. నేనైతే అసలు 11 కూడా రాదు, సింగిల్ డిజిట్ మీద ఆగిపోతే ప్రజలు ఎక్కడో జాలిపడి ఇంకొక 2 సీట్లు ఇచ్చారు. అందుకనే కదా తలుపులు తెరుస్తానంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు వచ్చేందుకు రెడీగా ఉన్నారండి, రెడీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారినే కాదు, టీడీపీ వారినే కాదు. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అస్సలు నేనైతే నిజంగా చెప్తున్నానండి, నెవర్ ఎక్స్పెక్టింగ్. సేవ చేస్తారు ఎలా? కళ్యాణ్ గారికి 10 ఏళ్ళ నుంచి సేవ చేస్తే నాకు 2 సార్లు పదవి, నేను వెళ్ళి ఏ డోరు టచ్ చేయకుండా నా వర్క్ ను గుర్తించారు, నా కష్టాన్ని గుర్తించారు. కళ్యాణ్ గారు నాకు 2 సార్లు పదవి ఇచ్చారు. ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు మీ ముందు డిబేట్ల ముందు కూర్చున్నానంటే, జనసేన పార్టీ తరఫు రాష్ట్ర కార్యదర్శి నేను కూర్చున్నానంటే నాకు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష. ఇంతకు మించిన నాకు ఇంకేం అవసరం. కానీ
అంటే కష్టపడ్డాం కూడా 10 ఏళ్ళ నుంచి ఆశిస్తాం. నేను ఆశిస్తున్నా. ఆశించకపోతే నాకు నేను నమ్మక ద్రోహం చేసుకుంటూ అబద్ధం చెప్పిందని అవుతాను. ఖచ్చితంగా ఆశిస్తున్నాను. కళ్యాణ్ గారు ఖచ్చితంగా నన్ను గుర్తిస్తారు.